హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము ఫోటో అండ్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అనేసి చూద్దాము. సో ఇప్పుడు నేను నార్మల్ ఏం రీసైజ్ చేయకుండా ఉండే ఫోటోని అప్లోడ్ చేస్తే ఈ సైజ్ లోపల ఉండాలి అని చెప్పి అది చూపిస్తుంది. గైడ్లైన్స్లో ఏం చెప్పారంటే, సో మనకి ఫోటో ఇమేజ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. ఆ ఫోటో సైజ్ కూడా 20 to 50 KB మాత్రమే ఉండాలి. అంతకుమించి ఎక్కువ సైజ్ ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే, ఒక వెబ్సైట్ ఉంది, imageResizer.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ చూడండి 85 KB సైజ్ ఉంది దీనికి. సో మనకు కావాల్సింది 20 to 50 KB వరకు మాత్రమే కదా. సో టార్గెట్ సైజ్ ఫైల్ 30 KB ఇస్తున్నాను నేను. ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత న్యూ సైజ్ ఏం చూపిస్తుంది, 27.24 KB చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సింది కూడా 20 to 50 KB లోపల ఉండే ఇమేజే కదా మనకు కావాల్సింది. సో మనకి 27 అంటే వ్యాలిడ్ ఫోటోనే కాబట్టి నేను అది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లో ఉంటుంది. సో న్యూ అని ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అప్లోడ్ అయింది కదా. సో ఆ పర్టికులర్ సైజ్ లోపల ఉండే ఫోటోని మనం అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ స్కానర్ ఓపెన్ చేసి మీ మొబైల్ నుంచి అయినా లైవ్ ఫోటో క్యాప్చర్ చేయండి, లేకుంటే దీన్ని క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్ నుంచి అయినా ఫోటో అనేది లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బాక్స్ అనేది క్లిక్ చేయండి. తర్వాత సిగ్నేచర్కి వస్తే సిగ్నేచర్ నార్మల్గా ఫస్ట్ నేను అప్లోడ్ చేస్తాను, కానీ ఇక్కడ సైజ్ ఏం చూపిస్తుంది, 10 to 20 KBలో మాత్రమే ఉండాలి అని చూపిస్తుంది. సో మళ్ళా సేమ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సిగ్నేచర్ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎంత సైజులో కావాలి, 10 to 20 KB సైజులో కావాలి కదా. సో 20 KB ఇస్తున్నాను. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైజ్ ఎంత చూపిస్తుంది, 19.39 అంటే 10 to 20 KB లోపల ఉంది కదా. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి అప్లోడ్ అవుతుంది ఇమేజ్, సిగ్నేచర్ కూడా చూద్దాం. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. సో అప్లోడ్ అయిపోయింది కదా. సో ఇలా మీకు సైజ్ అనేది రీచేంజ్ చేసుకొని రీసైజ్ చేసుకొని అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. సో లైవ్ క్యాప్చర్ ఇమేజ్ కూడా మనము క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, లైక్ స్టాఫ్ అసిస్టెంటా, అసిస్టెంట్ మేనేజర్, అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, ఇందులో కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఇయర్ అనేది ఇక్కడ ఏవైతే ఇచ్చింటారో వాటిల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నెట్ అనేది సరిగ్గా రాకోకుండా, పైన ఏమైనా డీటెయిల్స్ ఫిల్ చేయకోకుండా ఇయర్ అనేది చూపించదు. సో నెట్ బాగా రావాలంటే ఎర్లీ మార్నింగ్ లేకుంటే మిడ్ నైట్లో మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.